జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరాం ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం వెంకటాచలపతి యొక్క వీడియోల్ని అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో బాగానే తొండమాన్ చక్రవర్తి యొక్క జీవ చరిత్రని అత్యంత వైభవపేతంగా తెలుసుకున్నాం. అలాగే ఈనాడు మనం ఆకాశరాజు యొక్క జీవ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఆకాశరాజు ఎవరు, ఆయన పూర్వ వృత్తాంతం ఏంటి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే ఆకాశరాజు అనగానే మనందరికీ తెలుసు, మన అమ్మవారి పద్మావతి దేవి యొక్క తండ్రిగా వచ్చి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కన్యాదానం చేసినటువంటి మహనీయుడిగా మనందరికీ తెలుసు అన్నమాట. అయితే అంతటి భాగ్యం తనకి ఎలా కలిగింది, తన పూర్వవృత్తాంతం ఏంటి అని మనం చూసినట్లయితే, పూర్వం సువర్ణముఖి నది తీరంలో శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో పురంధరుడు అనే ఒక వేద బ్రాహ్మణుడు ఉన్నారన్నమాట. ఆయన 3 కాలాల పూట అంటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా త్రిసంధ్యను ఆచరిస్తూ వేదాధ్యయనం చేస్తూ నిత్యం దీపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధన చేసినమాట. అలా ఆరాధన చేస్తున్నందుకు గాను ఆయన ఒక మంచి కుమారుడు కలిగారు. ఆయనే మాధవ శర్మ. ఆ మాధవ శర్మకి తగిన వధువుగా చంద్రలేఖ ఉందన్నమాట. వారి ఇరువురికి వివాహం చేశారు. వివాహం చేసిన కొంతకాలానికి వారు అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో తనకి పగటి వేళ రతి క్రీడలు చేయాలని ఒక ఆశ కలిగిందనమాట. ఆశ కలిగినప్పుడు తన భార్యతో తన మనసులో మాట చెప్పాడు. అప్పుడు భార్య ఏం చేసిందంటే, పగటి వేళ రతి క్రీడలు చేయడం సమంజసం కాదు, అది కూడా మధ్యాహ్నం వేళలో మన పెద్దలైనటువంటి అత్తమామలు ఇంట్లో తిరుగుతున్నారు, అలాగే 3 సంధ్యలందు మనం దీపారాధన చేసిన స్వామివారి ఆరాధన అక్కడ జరుగుతుంది, ఆ సమయం మనం ఇలా చేయడం మంచిది కాదని చెప్పింది అనమాట. చెప్పి వారించిన తర్వాత మాధవ శర్మ చాలా బాధపడ్డాడు. అది చూసిన వెంటనే తన భార్య ఏం చేసిందంటే, ఎంత అనుకున్నా భర్త చెప్పిన మాట వినాలి కదా అని చెప్పేసి అనుకొని తనేం చేసిందంటే, మన ఈ ఇంట్లో ఈ రతి క్రీడలు చేయకుండా మనం ఏం చేద్దామంటే సువర్ణముఖి నది తీరానికి వెళ్ళి అక్కడ రెల్లు గడ్డిలో మన క్రీడ క్రీడలు చేద్దామని చెప్పి చెప్పిందనమాట. చెప్పిన తర్వాత మాధవ శర్మ చాలా ఆనందించి ఆ నదీ తీరానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంత సమయానికి ఈ చంద్రలేఖ కూడా ఏం చేశాడు, తన అత్తగారికి చెప్పి నేను నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళిందనమాట. ఆ వెళ్ళే సమయంలో ఏమైందంటే, మాధవ శర్మ ఆ నదీ తీరంలో ఉంటూ చూస్తూ ఉండగా అక్కడికి ఒక చండాల స్త్రీ వచ్చిందనమాట. ఆవిడ పేరు కుంతల. ఆమెను చూడగానే తన మనసు మొత్తం కూడా మాధవ శర్మ మనసు మొత్తం ఆమె కేంద్రీకరించాడు. అంటే ఆమె మనసుకి ఎలా అనిపించిందంటే, తనని అనుభవించాలి, తనని నేను పొందాలి అని చెప్పేసి ఒక ఆశ కలిగిందనమాట. ఆ సమయంలో దూరం నుంచి మాధవ శర్మ యొక్క భార్య రావడానికి చూశాడు. చూడగానే ఏనేం చేసినా తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు చెప్పింది నేను ఆలోచించాను, చాలా సబబుగా చెప్పావు, కాబట్టి నేను నీతో ఇప్పుడు రతి క్రీడలు ఏమీ చేయను, నువ్వు ప్రశాంతంగా నీటిని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు, నేను తర్వాత ఇంటికి వస్తానని చెప్పాడట. అలా చెప్పగానే తన భర్తలో వచ్చినటువంటి మార్పును చూసి ఈ యొక్క చంద్రలేఖ చాలా ఆనందించింది అనమాట. ఆనందించి ఆ నీటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాధవ శర్మ మనసులో ఏముంది, తన భార్యతో కాదు అక్కడ ఉన్న చండాల స్త్రీతో రతి క్రీడ చేయాలనుకున్నాడు కదా, దానికోసం చెప్పేసి ఆ చండాల స్త్రీ దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు. చెప్పగానే ఆ చండాల స్త్రీ చెప్పింది, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మంచి సూర్యుడు కాంతి మీలో కనిపిస్తుంది, ఎందుకంటే మీరు వేదాలు మొత్తం కూడా చదివినవారు, 3 పూట్లో కూడా మంచిగా దేవతారాధన చేస్తున్నట్టు వారు, మీరు నా యందు ఇలా రతి క్రీడలు చేయడం మంచిది కాదు, సమంజసం కాదని చెప్పింది అనమాట. దానికి మాధవుడు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడం ప్రారంభించాడు ఆ చండాల స్త్రీతో. ఆ చండాల స్త్రీ ఎంత చెప్పినా కానీ వినట్లేదని చెప్పేసి, అయ్యా మీరు ఏం చేస్తారంటే, నేను ఎలాగైతే చండాల స్త్రీగా ఉన్నాను మీరు కూడా అలా చండాలులో మారితే నేను మీతో రతి క్రీడలు చేస్తానని చెప్పింది అనమాట. దానికి మాధవుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆ చండాల స్త్రీ ఏం చేసిందంటే, మీ నెత్తిలో ఉన్న శిఖ ఏదైతే ఉందో ఆ శిఖని తీసేయండి, అలాగే మీ మెడలో ఉన్న యజ్ఞోపేతాన్ని తీసేయండి అని చెప్పింది అనమాట. అప్పుడు మాధవుడు ఆనందంగా తన శిఖని తీసేశాడు, అలాగే తన మెడలో ఉన్నటువంటి యజ్ఞోపేతాన్ని కూడా తీసేసాడనమాట. తీసేసిన తర్వాత చండాల స్త్రీ ఏం చేసిందంటే, నా చేతిలో ఉన్న ఈ కళ్ళు ఏదైతే ఆ కళ్ళు తాగని చెప్పింది. ఆ కళ్ళు కూడా తాగాడు. తర్వాత తను అప్పుడే తీసుకొచ్చినటువంటి జంతువు యొక్క మాంసం ఏదైతే ఉందో ఆ మాంసాన్ని తినమని చెప్పింది. ఆ మాంసాన్ని కూడా తిన్నాడు. అంటే తన చండాలుడు ఎలా అయితే ఉంటాడో అలా మారిపోయాడు అనమాట. అలా మారిపోయిన తర్వాత ఆ చండాల స్త్రీ తనతో రతి క్రీడలు చేయడానికి సమ్మతించింది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా రతి క్రీడలు చేసేసారనమాట. అయిపోయిన తర్వాత ఈ యొక్క మాధవ శర్మకి ఇంటికి వెళ్ళాలనిపించకుండా ఈ చండాల స్త్రీతోనే ఉండాలనిపించింది అనమాట. అలా ఉండాలనిపించిన తర్వాత తన మనసులో మాట చెప్తే ఆ చండాల స్త్రీ ఏం చేసిందంటే, ఇక్కడే ఉంటే మనకు మంచిది కాదని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళి, అంటే ఇంకో గ్రామానికి వెళ్ళి వాళ్ళు అన్యోన్యంగా ఆ జీవితాన్ని గడపడం మొదలుపెట్టారన్నమాట. ఆ సమయంలో ఈ మాధవ శర్మ యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే, బిడ్డ ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా వెతికారు. ఎక్కడ ఒకటి కనిపించలేదన్నమాట. అలా కనిపించకపోతే వాళ్ళ మీద బెంగ పెట్టుకుని వాళ్ళ ఇరువురు కూడా మరణించిన తర్వాత కూడా ఆ విషయాన్ని ఈ మాధవ శర్మ తెలిసినా కానీ అక్కడికి వెళ్ళలేదన్నమాట. వెళ్లకుండా ఈ చండాల స్త్రీతోనే ఉండిపోయాడనమాట. ఉండిపోయిన తర్వాత ఆ చండాల స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మంచి సంతానం కలిగింది. ఆ సంతానాన్ని కొన్నాళ్ళకి ఏమైందంటే, ఆ యొక్క ఆ చండాల స్త్రీ మరి ఆ పిల్లలు మొత్తం కూడా ఒక సందర్భంలో మరణిస్తారు.
మరణించిన తర్వాత ఈ మాధవ్ శర్మకి ఒక రకంగా పిచ్చెత్తుందన్నమాట. అయ్యో నీ ఎంతో అన్యాయం చేసిన నా భార్య చనిపోయిందే, నా పిల్లలు చనిపోయారని బాధపడతాడు. బాధపడిపోయి అక్కడ ఉండలేక దేశాలు మొత్తం కూడా తిరుగుతుంటామన్నమాట. ఆ తిరుగుతున్న సమయంలో తనకు ఒక పిచ్చివాళ్ళగా మారిపోతూ తిరుగుతున్న సమయంలో అనుకోకుండా ఉత్తర భారతదేశం నుంచి తీర్థయాత్రలు తిరుగుతూ కొందరు ఒక రాజు కుటుంబీకులు వస్తుంటారన్నమాట. వస్తున్న సమయంలో వారితో పాటు నడిచే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తనకి తినడానికి తిండి కూడా లేదు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తుంటే వచ్చే వాళ్ళందరికీ పోయే వాళ్ళందరికీ ఎంతో కొంత ఎంగిలే అయినా సరే భోజనం పెడుతున్నారు. అంటే తన దగ్గర ఉన్న భోజనం ఏదైతే ఆ భోజనాన్ని ఇస్తున్నారు అనమాట. ఆ భోజనం తినడం కోసమైనా అని చెప్పేసి అనుకొని వాళ్ళతో పాటు తీర్థయాత్ర మొదలుపెట్టారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే సువర్ణముఖి నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి శ్రీకాళహస్తిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పుడు తను కూడా ఏం చేశారంటే ఆ సువర్ణముఖి నది తీరంలో స్నానం చేసి ఆ శ్రీకాళహస్తిని దర్శించుకొని అక్కడి నుంచి వెంకటాచలం వెళ్ళే ప్రయత్నం చేశారన్నమాట. అలా వెళ్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా కపిలి తీర్థానికి వెళ్ళారన్నమాట. ఆ కపిలి తీర్థానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే సూర్యగ్రహణ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసేటువంటి పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేశారన్నమాట. అప్పుడు తన ఈ మనసులో ఒక సంకల్పం మొదలైందనమాట. ఏంటి, అప్పటి వరకు తన బ్రాహ్మణుడు కదా, ఎప్పుడైతే ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని వెంకటాచలానికి వచ్చాడో అప్పుడు తన మనసులో తనకు బ్రాహ్మణుడు తన పూర్వతాంతం తన అన్ని గుర్తుకొచ్చాడనమాట. ఆ గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధపడి ఏం చేశాడని తన కూడా ఏం చేశాడు, ఆ కపిల తీర్థంలోకి వెళ్ళి స్నానం ఆచరించి అయ్యో నా తల్లిదండ్రులు కూడా మరణించారు కదా, వాళ్ళకి నేను ఎటువంటి పితృ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి అని చెప్పేసి ఆ కపిల తీర్థంలో ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని ముద్దలు చేసి వాటితో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నమాట. ఆ పూర్తి చేసిన తర్వాత అక్కడ పితృదేవతలు వచ్చి ఆ యొక్క పదార్థాలను స్వీకరించి తనను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయేసరికల్లా అక్కడ ఉన్నంత ఆశ్చర్యపోయారు. ఇతడు ఎవరో కానీ మట్టి ముద్రలతో చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పితృదేవతలు స్వీకరించారు, మహాత్ముడు అయి ఉంటాడని చెప్పి చూసినమాట. అప్పుడు తన పూర్వ జ్ఞాపకం మొత్తం కూడా గుర్తుకొచ్చిందన్నమాట. గుర్తుకొచ్చిన తర్వాత తను ఏం చేశారంటే అక్కడ కపిల తీర్థంలో స్నానం చేసిన తర్వాత అలా కొంచెం వెంకటాచలానికి వెళ్తున్న సమయంలో తన మనసులో ఉన్నటువంటి అంటే తన లోపల ఉన్నటువంటి ఈ యొక్క పాపాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా వాంతుల రూపంలో బయటకు రావడం జరిగిందన్నమాట. తను వాంతులు చేసుకుంటుంటే ఆ వాంతుల యొక్క వాసనకి అక్కడ ఉండే ఆ వెంకటాచలంలో ప్రతి చెట్టు పుట్ట కొండ కోన మొత్తం కూడా సప్త మునీశ్వరులు ఎంతో ఋషులు ఉంటారన్నమాట. ఆ ఋషులు అందరూ కూడా ఆ వాసన భరించలేక నుంచి వెళ్ళిపోయేవారు. ఆ వాసన ఎందుకు అంత వాసన వస్తుందంటే తను చేసినటువంటి పాపాలు అలాంటివి అనమాట. ఆ పాప వాసనకి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంత భయంకరంగా వాంతులు చేసుకుంటూ తను ఏం చేశాడు, వెంకటాచలం నుండి తీర్థాలని దర్శించుకుంటూ స్వామిని దర్శించుకుందాం అని చెప్పి స్వామి పుష్కరం దగ్గరికి వెళ్ళామన్నమాట. అప్పటికి బ్రహ్మదేవుడు వచ్చాడనమాట. వచ్చి అయ్యా నువ్వు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని వెంకటాచలం వచ్చి కపిల తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకి పితృ కార్యక్రమం చేసినప్పటికీ నీలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయాయి. అలాగే ఈ వెంకటాచలంలో తిరిగేసరికల్లా ఇక్కడ గాలి పీల్చడం వల్ల ఈ యొక్క కొండను ఎక్కడం వల్ల నీ తలని ఈ కొండ మీద తాగించడం వల్ల నీలో ఉన్న పాపాలన్నీ కూడా పరిసమాప్తం అయిపోయాయి. కాబట్టి నువ్వు పుణ్యాత్ముడిగా మారిపోయాయి. ఈ పుణ్య ప్రతిఫలం ఏంటో తెలుసా, ఈనాడు నువ్వు ఈ పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు సశరీరుడిగా వైకుంఠానికి వెళ్తావు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపర యుగాంతంలో ఈ యొక్క కొండ మీదే నారాయణ వనానికి పరిపాలించే రాజుగారికి కుమారుడిగా పుట్టి ఆకాశ రాజుగా పుడతావు. నీకు ధరణీదేవి అనే ఒక ఆవిడతో వివాహం అవుతుంది. మీరిరువురికి కూడా ఆ యొక్క పద్మావతి దేవి అనే లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుంది. ఆ యొక్క అమ్మాయిని కలియుగ దైవముడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి కన్యాదానం చేసి నువ్వు వైకుంఠ ప్రాప్తిని పొందగలవు అని చెప్పేసి వరమిస్తారన్నమాట. అలా ఈ మాధవ శర్మ ఈ యొక్క ఆకాశరాజుగా జన్మించి పద్మావతి దేవికి తండ్రిగా ఉండి కలియుగదైన వెంకటేశ్వర స్వామికి కన్యాదానం చేసి శాశ్వత వైకుంఠాన్ని పొందాడు. అంటే తెలుసో తెలియకో మనందరం కూడా ఈ యొక్క వెంకటాచలం కొండ మీదకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం చేసినా అక్కడ పితృ కార్యక్రమాలు చేసినా ఆ యొక్క స్వామి యొక్క గొప్పతనాన్ని విన్నా కానీ మన పాపాలన్నీ పోయి మనకి మోక్షం కలుగుతుందని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అటువంటి విశేషమైన కథ ఈరోజు మనం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.